ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు. మీరాజ్ఞ ఇచ్చి ఉంటిరి, నేరువుతో బయలు నెరుక నెరిగించిపయన్ పేరనతు ఎరుకనని ఇట్లా రీతిన ఎరుక పరచు అయ్యా మ్రొక్కేనో అనుమానము జయ్యకియడనో సారే కోమి పాద జలజాయుగ్మమునా హృత్సారాసమున నిల్పి సల్పోచు పూజను అయ్యా మ్రొక్కేనో అనుమానము జయ్యకియడనో. ఓ సద్గురుదేవా, స్వతసిద్ధముగా నిండియున్న చలవరిపూర్ణ బ్రహ్మమును లేని ఎరుక స్థాన స్వరూప స్వభావములను నిరింగించి తదుపరి మూలము లేక దోచుచున్న ఎరుక ఎచ్చటను లేకుండా చేసేదనని ఆజ్ఞ ఇచ్చినారు. మీరు సెలవిచ్చిన ప్రకారము నాకు బోధ చేయుడి. నేను త్రికరణ శుద్ధిగా మిమ్ములనే నమ్మి శరణ పొందితిని. నాయందు అనుమానముంచక బోధింపుడు. నేను ఏ సంశయమును మనస్సునందుంచుకొనక శ్రద్ధగా వినియదను. నేను గుణరూపములకు అతీతమైన గురుపదముల సారమును నా హృదయమందు ఎంచుకొని నిరంతరము పూజింతునని పెక్కు విధములా వినతించి సాష్టాంగదండ ప్రమాణములాచరించెదను. స్వతసిద్ధముగా నిండియున్న అచల పరిపూర్ణ బ్రహ్మమును లేని ఎరుక స్థాన స్వరూప స్వభావములను నెరిగించి తదుపరి మూలము లేక దోచుతున్న ఎరుక ఎచ్చటను లేకుండా చేసేదనని ఆజ్ఞనిచ్చినారు కదా. ఇక్కడ మనకి వాస్తవమైన శిష్యుడి యొక్క విధానము ఏ విధంగా ఉండాలి అంటే, గురువు యొక్క మాట మీద కానీ గురువు యొక్క చెప్పిన దాన్ని చెప్పినట్లుగా నడుచుకోవటం కానీ త్రికరణ శుద్ధిగా, అంటే ఏదైతే మనం చెబుతూ ఉన్నామో, ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నామో, ఏదైతే క్రియ చేస్తూ ఉన్నామో, అంటే ఈ మూడు కరణాలు అయితే ఉండయో ఈ ఒకే రకంగా ఉండాలి అన్నమాట. అందువల్ల ఈ త్రికరణ శుద్ధి ఎప్పుడైతే మనకి ఏర్పడుద్దో ఆ ఏర్పడ్డప్పుడే గురుడు చెప్పిన యొక్క విషయాన్ని, అది మంత్రము కావచ్చు, సాధనకు సంబంధించింది కావచ్చు, లేకపోతే ఏదైనా విద్యకు సంబంధించింది కావచ్చు, ఏ విషయమైనా సరే త్రికరణ శుద్ధి అంటూ మొట్టమొదట మనం అలవాటు అంటూ చేసుకోకుండా, త్రికరణ శుద్ధిగా మనం నడిచే నడకనేది మనం మార్చుకోకుండా, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఆలోచన చేసేది ఇంకొకటి, ఈ మూడు యొక్క విధానాలు, ఈ మూడు ఇంద్రియాదులు మూడు రకాలుగా కానీ మనకి ఉన్నట్లయితే ఎక్కడ వాస్తవమైన దైవ మార్గములో ఒక్కడుగు కూడా ఎవ్వరూ కూడా ముందడుగు వేయలేరు. అందువల్ల గురుడికి యొక్క ఇచ్చే హామీ ఏదైతే ఉన్నదో మనం
త్రికరణ శుద్ధిగా మీరు చెప్పింది చెప్పినట్లుగా తూచా తప్పకుండా నేను నడుచుకుంటాను. మీరు ఏదైతే అచల పరిపూర్ణ బ్రహ్మమును లేని ఎరుక స్థాన స్వరూప స్వభావములను ఎరిగించి ఈ మూలము లేకయే ఎరుకను ఎచ్చటను లేకుండా చేసేదను అని ఆజ్ఞ ఇచ్చినారు కనుక మీరు నాకు సెలవు ఇవ్వండి అని గురువుగారిని శిష్యుడు అడిగే యొక్క విధానం, ప్రశ్న యొక్క విధానం ఆ తీరుగా ఎందుకు ఉంటుంది అంటే, ముందు తను త్రికరణ శుద్ధిగా ఉన్నానో లేదో అని ప్రతి ఒక్క శిష్యుడు కూడా ఇక్కడ ముందు ఎంచుకోవటం అవసరం. ఎందుకంటే గురువు మీద నమ్మకం అంటూ లేకుండా, గురువు ఆజ్ఞ మీద నమ్మకం లేకుండా ఏదో చెప్పారులే, ఏదో విన్నాములే అన్నట్టు ఏదో 10 చెబితే అందులో ఒకటిని ఏదో ఒకటి చేసి ఒకటి చెయ్యక లేకపోతే చెయ్యకనే చేశామను చెప్పే యొక్క ఈ విధంగా ఉండే శిష్యుడి యొక్క మానసిక పరిస్థితి ఏదైతే ఉన్నదో దానితోటి ఈ దైవ మార్గాన అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటం కానీ, లేక ఈ లేకనే ఉన్నట్లు తోచుచున్న ఎరుక యొక్క స్వభావము కానీ ఏ విధంగానూ మనం వదలాలేము. పరబ్రహ్మ స్వరూపము యొక్క స్థితిని కూడా ఏ విధంగానూ మనం పొందాలేము. ఇక్కడ లేకనే ఉన్నట్లు తోచుచున్న ఎరుక యొక్క స్వాభావికం ఏ విధంగా ఉంటూ ఉన్నది అంటే, లేకనే ఉన్నట్లు అంటే ఇప్పుడు మనకి లేని యొక్క విధానం ఎటువంటిది అంటే, కొద్దిసేపు కనపడి మళ్ళీ కనపడకుండా ఉండేదాన్నే ఇక్కడ లేకనే ఉన్నట్లు మనకు తోచేది. అది లేనిది. కొద్దిసేపు ఉండి కొద్దిసేపు కనపడకుండా ఉండే స్వరూప స్వభావాలు ఏవైతే ఉన్నాయో అవి లేనివి అన్నమాట. అయితే అవి లేని అయితే మనం ఏమనుకుంటూ ఉంటాము అంటే, అవి నిజము అనుకుంటూ ఉంటాం. అయ్యే నిజం అనుకుంటుంటాం. ఒకవేళ మనం నిజం అనుకున్నప్పటికీ కూడా అవి లేకుండానే పోతూ ఉంటాయి. ఎందుకు? మన జీవితంలో ఇది ప్రతి ఒక్కరూ కూడా అనుభవపూర్వకమైన ప్రమాణం యొక్క స్వరూపమే. ప్రతి ఒక్కరము కానీ మనం యోచించి ఆలోచన చేసి ప్రతి ఒక్కరము పరిశోధన చేసుకుంటే మనకే అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఉదయము లేచింది మొదలు సాయంత్రం మరి పడుకునే మట్టికి మనం చేసే ఆలోచనలు కానీ మనం చేసే క్రియలు కానీ ఇవన్నీ కూడా ఒకదానమ్మటే వస్తూ ఉంటాయి. వస్తూ ఉన్న విషయాలని మళ్ళీ పోతూ ఉంటాయి. మళ్ళీ వస్తూ పోతూ ఉండే వాటిని మనం ఏం చేస్తూ ఉంటామంటే దృఢంగా మనం ఇదే నిజము నేనట్లా చేశాను, నా పేరు ప్రఖ్యాతులు ఏ విధంగా ఉండే, నేను చేసింది అంత గొప్పగా ఉన్నదో అని దాన్ని గురించే వర్ణించుకుంటూ దాన్ని గురించే చిత్రీకరించుకుంటూ ఉంటుంటాం. కానీ మనం చిత్రీకరించుకున్నా వర్ణించుకున్నా కానీ అవి ఎప్పుడూ కూడా వస్తూ పోతూనే ఉంటూ ఉంటాయి. అవి ఎంత విలువ కలిగినవి అయినప్పటికీ కూడా ఇది మన అందరి యొక్క అనుభవపూర్వకమైన ప్రమాణికమే. కానీ వీటిని మనం అనుభవపూర్వకముగా వచ్చిపోతూ ఉండే యొక్క లక్షణాలేను ఈ మన జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా ఎవరమైనా సరే మనం విచారణ చేసి ఆ విచారణ ద్వారా ఎప్పుడూ కూడా నిలకడగలిగినవి కాదు. మన ఆలోచనలు కానీ మన పనులు కానీ మన అనేక రకాల ఈ సుఖదుఖాలు కానీ ఈ మన బంధాలు కానీ మన బంధుత్వాలు కానీ మన ఈ ప్రపంచంలో జరిగే ఏవైనా సరే స్నేహాలు కానీ ఏవైనా సరే స్థిరంగా ఉండేది ఒక్కటైనా సరే ఉంటూ ఉన్నయ్యా అంటే ఒక్కటి కూడా ఉండేదంటూ లేనే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా లేకపోయినా సరే అయ్యే ఉండయి అదే నిజము అని మనం భ్రమపడి ఈ శరీరమే శాశ్వతమైన జీవితము అని మనం ఈ ప్రపంచంలో కనీసం మన జీవన గమనం అనేది ప్రతి ఒక్కరము కూడా చేస్తూ ఉంటాము.
కానీ ఇక్కడ వాస్తవమైన తత్వబోధ ఏమని చెబుతూ ఉన్నది మనకి అంటే, అది అశాశ్వతమైనది నాయన. నువ్వు నిరంతరము శాశ్వతము అనుకునేది ఏదైతే ఉన్నదో అది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన వస్తువు ఏదంటే నిరాకార స్వరూపమైన అచల పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపము. అది సామాన్య సత్తా కలిగిన యొక్క స్వరూపము. ఆ సామాన్య సత్తా కలిగిన యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపము ఎప్పుడూ శాశ్వతంగా మార్పులు చేర్పులు చెందకుండా ఉండే యొక్క స్వరూపము. ఇది ఈ ఎరుక స్వరూపము. ఎరుకతోటి ఎప్పటికెప్పుడు కల్పించి లేకనే ఉన్నట్టుగా నేను ఉండాను అనుకొని ఈ ఉండాను అనుకున్న దానితోటి ఎక్కడికెక్కడే తయారయ్యి అక్కడికక్కడే అటుమటిమాయమైపోయేదాన్ని నిజము అనుకుంటూ ఉన్నాం మనం. కాబట్టి అది నిజం ఎప్పటికీ కాదు. మనం అనుకున్నా నిజం కాదు, అనుకోపోయినా నిజం కాదు. కాబట్టి ఆ నిజంగాని దాన్ని నిజంగా ఎప్పుడు మనం చూడగలుగుతామంటే దీనికి ఆధారమైన స్వరూపం ఏ సత్తా సామాన్యమైన స్వరూపమైతే ఉన్నదో, ఈ ఎరుకనేది పుట్టకతలకి దీనికి ముందుగా ఈ ఎరుకకు ముందుగా సహజ సిద్ధంగా ఉండే యొక్క స్థితి ఏ రూపకమైతే ఉన్నదో ఆ రూపకము ఎప్పుడూ శాశ్వతంగా ఉండే యొక్క స్వరూపం. ఆ రూపకాన్ని ఎప్పుడైతే ఈ ఎరుక అయితే చూడగలుగుద్దో ఈ ఎరుకనేది మటుమాయమైపోవటం అనేది జరుగుద్దన్నమాట. ఇక దీనికి ఉండేదానికి స్థానమే ఉండదు. ఎప్పుడైతే అది మరుపు చెందుతామో మనం ఆ స్థితిని సర్వసామాన్యంగా ఉండే యొక్క స్వరూపాన్ని మరుపు చెందుతామో ఆ మరుపు చెందిన మరుక్షణమే నేను అని ఎక్కడే తయారవుద్ది. ఇదే ఇక్కడ ఈ మాయ యొక్క స్వభావము. అందువల్ల ప్రతి ఒక్కరము కూడా ఈ మాయతోటే ఈ లోకములో మనం తిరుగుతూ ఉన్నాం. ఈ మాయే నిజమని భ్రమ చెందుతూ ఉన్నాం. కాబట్టి అదే ఇక్కడ ఈ మాయని తొలగించుకునే యొక్క శిష్యుడి యొక్క లక్షణం ఆ తీరుగా త్రికరణ శుద్ధి ఏదైతే ఉందో పెద్దలు చెప్పిన యొక్క మార్గం అయితే ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని ప్రయాణం చేయాలి అని అంటే తప్పనిసరిగా మనకి ఈ త్రికరణ శుద్ధి అనేది చాలా చాలా అవసరం అన్నమాట. ఎవరైతే ఇటువంటి త్రికరణ శుద్ధితోటి గురువుగారు చెప్పిన యొక్క విషయాన్ని సంపూర్ణంగా నమ్మి ఆ తీరుగా ఆచరించి ఈ వాస్తవికంగా లేని ఎరుకను లేనట్లుగా స్థిరపరుచుకొని లేదు అని దృఢపరుచుకున్న మరుక్షణమే వాస్తవమైన అచల పరబ్రహ్మం యొక్క స్వరూప స్థితిని తను ఆ స్థితిలో నిలబడగలగటం అనేది జరుగుద్దన్నమాట. కాబట్టి ఏ సాధన నీకెందుకు అని ఎందుకు చెబుతూ ఉన్నాడు అంటే ఈ సాధనలనేది ఏమైతే ఉండయో నేను నాతో కూడుకున్న సాధన ఏదైతే ఉందో అప్పుడు ద్వంద్వం అనేది మనకు ఏర్పడుతూ ఉన్నది. ద్వంద్వం అనేది ఏర్పడ్డంతసేపు వాస్తవమైన దైవానికి మనం చాలా దూరంగా ఉంటాము. ఇక్కడ ఏదైతే మనకు అడ్డుగా ఉన్నదో ఆ అడ్డుగా ఉన్నది మనకు మనమే విచారణ చేసుకొని ఏది లేనిది ఏది ఉండదు అని నిర్ధారణ చేసుకోవాలంటే లేనిదాన్ని లేనట్లుగా కానీ ఎక్కడైతే లేకుండానే ఉన్నట్టుగా కల్పింపబడుతూ ఉన్నదో ఆ లేనిది ఉన్నట్టుగా కల్పింపబడ్డే స్థానాన్ని ఎవరైతే గుర్తిరగలుగుతారో దాన్ని లేకుండా చేసుకుంటే ఇక్కడ వాస్తవమైన ఉండే యొక్క స్వరూపం అచల పరబ్రహ్మం యొక్క స్వరూపం అని ఇక్కడ మనకి ఈ శుద్ధ నిర్గుణ కందార్థాల ద్వారా మనకు తెలియజేయటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు ప్రతి ఒక్క దైవ మార్గాన్ని ప్రయాణం చేసే ప్రతి ఒక్క భక్తుడు కూడా వాస్తవమైన తనకంటే భిన్నంగా ఉన్న యొక్క స్వరూపాన్ని గురించి ఎప్పుడైనా సరే విచారణ కానీ చేసినట్లయితే తనకంటే భిన్నంగా ఉంది అంటే తనలోనే తయారవుతున్న రెండో వస్తువు అన్నమాట. ఏదైనా జ్ఞానంలో నుంచి ఇంకొక వస్తువు తయారైంది అంటే అది జడ పదార్థమే అవుద్ది. జడ పదార్థమైనప్పుడు అది ఎప్పటికైనా అది నిజమని కానీ మనం భ్రమ కల్పించింది అవుద్ది అనమాట. ఎప్పుడైతే నిజమనుకొని మనకు భ్రమ కల్పించింది అవుద్దో ఆ భ్రమతోటే మన జీవితం మొత్తం గడిచిపోవటం జరుగుద్దు. కానీ ఇక్కడ తనకంటే వేరుగా ఇంకొకటి ఏదీ లేనే లేదు.
ఉండదు. ఒకే స్వరూపమైనప్పుడు ఇవన్నీ కూడా కల్పితంతో వస్తూ ఉన్నాయి అని నిజ విచారణతోటి ఆ గురుడు బోధించిన బోధనే హృదయంలో నిలుపుకొని తను స్వయంగా అటువంటి నిజ విచారణ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకే వాస్తవికంగా ఈ లేని ఎరుక అనేది లేనట్లుగా తొలగిపోయి వాస్తవమైన అచల పరిపూర్ణ స్థితి అనేది అక్కడ బయలుపరచటం జరుగుద్ది. ఓం తత్సత్.